Good evening everyone. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి ఎవ్రీ డే మనం 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ని మనం చేయబోతున్నాము. సో ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఈవినింగ్ 7 PM అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ 8 AM మనం స్కెడ్యూల్ చేస్తాం. ఈవినింగ్ 7 PM ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అవుతుంటుంది. సో ఈ సిరీస్ని అందరూ యూజ్ చేసుకోండి. రిమైనింగ్ ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే మీకు మంచి మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. ఓకేనా? రైట్. సో ఈరోజు మన సెషన్ యొక్క ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఒక 10 to 15 minutes ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ నేను మీకు చెప్తాను. సో అందరూ చక్కగా ఒక నోట్బుక్ ఓపెన్ చేయండి, లేకపోతే ఒక A4 షీట్ పేపర్ తీసుకోండి. నేను చెప్పబోయే పాయింట్స్ అన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. సో ఆ స్టెప్స్ని మీరు కానీ ఇంప్లిమెంట్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ ఏస్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకేనా? సో మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. సో అందరూ ఖచ్చితంగా ఈ స్టెప్స్ని నోట్ డౌన్ చేసుకోండి. వన్స్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ రోజు క్వశ్చన్ని మనం లాస్ట్లో అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ. సో దీన్ని మీరు టిప్స్ అనుకుంటారో ట్రిక్స్ అనుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ మన నుంచి ఏం డిమాండ్ చేస్తుంది, మనం ఏం రాయాలి, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఎలా తెలుస్తుంది సార్ అంటే వీ హ్యావ్ టు డివైడ్ ద క్వశ్చన్ ఇంటూ పార్ట్స్. ఓకేనా? సో పార్ట్స్ వైజ్గా మనం క్వశ్చన్ని డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన యొక్క ఆన్సర్లో ఈ అన్ని పార్ట్స్ని మనం అడ్రస్ చేయాల్సిందే. ఓకేనా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ని మనం డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క ఆన్సర్లో ఆ పార్ట్స్ని మొత్తాన్ని మనం అడ్రస్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1. ఓకే. సో క్వశ్చన్ని మనం అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు గ్యాదర్ కంటెంట్. ఓకేనా? మనకేం కావాలి? కంటెంట్ కావాలి. సో కంటెంట్ ఎలా వస్తుంది? రెడీమేడ్గా ఉండదు కదా. సో కంటెంట్ మనం ఎలా తెప్పించాలి అంటే త్రూ బ్రెయిన్ స్ట్రామింగ్. ఓకేనా? సో బ్రెయిన్ స్ట్రామింగ్ ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే కంటెంట్ని గ్యాదర్ చేయొచ్చు. సార్ మరి బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది సో ఒక డేలో వచ్చేస్తుందంటే రాదు, దీనికి ప్రాక్టీస్ కావాలి. సో దీనికి నా ఓన్ టెక్నిక్ నేను మీకు చెప్తాను, ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. సో టెక్నిక్ పేరు వచ్చేసరికి మిర్రరింగ్ టెక్నిక్. ఓకేనా? సో టెక్నిక్ పేరు వచ్చేసరికి మిర్రరింగ్ టెక్నిక్. సో ఈ టెక్నిక్లో మనం ఏం చేయాలి అంటే సో ఎవరన్నా సరే న్యూస్ పేపర్స్ చదివే హ్యాబిట్ ఉంటే ఆన్లైన్లో ఆర్టికల్స్ చదివినా పర్లేదు. సో ఒక టాపిక్ని మీరు పికప్ చేసుకోండి. ఓకేనా? పికప్ ఏ టాపిక్. ఆ టాపిక్ యొక్క హెడ్లైన్ చూడండి. ఓకేనా? సో టాపిక్ యొక్క హెడ్లైన్ చూడండి. ఆ హెడ్లైన్ చూసిన తర్వాత మీరు ఆలోచించండి కొన్ని పాయింట్స్ని మీ అంతటా మీరు ఓన్గా, ఆర్టికల్ మొత్తం చదవకుండా జస్ట్ హెడ్లైన్ చూసి, ఓకేనా, జస్ట్ హెడ్లైన్ చూసి సో రిమైనింగ్ పాయింట్స్ని మీరు కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నారు. సో టాపిక్ వచ్చేసరికి ఆనియన్ ప్రైజెస్. ఏంటిదమ్మా? ఆనియన్ ప్రైజెస్. సో ప్రెజెంట్ ఇండియాలో ఆనియన్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి హెడ్లైన్ ఉంది. ఓకేనా? సో రిమైనింగ్ కంటెంట్ మీరేమీ చదవద్దు. ఓకేనా? ఆర్టికల్ మీరేం చదవద్దు, జస్ట్ ఆ హెడ్లైన్ చూశారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఓకే ఆనియన్ ప్రైజెస్ పెరిగాయి కదా, సో దీని మీద మనం బ్రెయిన్ స్ట్రామింగ్ చేద్దాం. ఎలా చేద్దాం? సో ఆనియన్ ప్రైజెస్ పెరిగాయి అంటే ఎందుకు పెరిగాయి, వాట్ ఈస్ ద రీజన్? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇక్కడ తీసుకురావాలి. ఓకేనా? సో ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి? బై లుకింగ్ ఎట్ డిమాండ్ అండ్ సప్లై. ఓకేనా? సో డిమాండ్ అండ్ సప్లై గురించి మనం చూడాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో డిమాండ్ పెరగడం ద్వారా ప్రైజెస్ పెరిగాయా, లేదా సప్లై తగ్గటం ద్వారా ప్రైజెస్ పెరిగాయా? ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చింది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ఆనియన్స్? ఓకేనా? సో డిమాండ్ అండ్ సప్లై గురించి చూస్తాం. సో ఎకానమీ పార్ట్ మనకి ఇక్కడ టచ్ అవుతుంది. లేదు కొన్నిసార్లు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కూడా మనకి ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి ప్రైజెస్ పెరగవచ్చు, అంటే క్లైమేట్ యొక్క ఇంపాక్ట్. ఓకేనా? సో క్లైమేట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. లైక్ డ్రాట్స్ కానీ, లేకపోతే ఏదైనా డిజాస్టర్స్ కానీ, లైక్ సైక్లోన్, సునామీ, లేకపోతే డ్రాట్స్ కానీ, ఇటువంటివి జరిగినప్పుడు కూడా మనకి ఏమవుతుంది? సో అగ్రికల్చర్ సప్లై అనేది తగ్గిపోవచ్చు, ఆ టైంలో ప్రైజెస్ అనేవి పెరగవచ్చు.
లేకపోతే ఇంకొక రీజన్ వచ్చేసరికి హోర్డింగ్. ఓకేనా, ఇంకొక రీజన్ వచ్చేసరికి హోర్డింగ్, ఇది కూడా జరగవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చూసాం, జస్ట్ టైటిల్ ఒకటి చూసాము. సో ఎందుకు ఆనియన్స్ యొక్క ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం గెస్ చేయటం స్టార్ట్ చేసాం. ఓకేనా, సో మనకు బ్రెయిన్కి మనం ఇప్పుడు పని పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చూసాం, రీజన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి ఇందులో. సో ఆనియన్ ప్రైజెస్ పెరిగాయి, ఓకే, మరి గవర్నమెంట్ ఏమైనా కంట్రోల్ చేయగలదా లేదా? ఓకేనా, సో గవర్నమెంట్ పెరిగిన డిమాండ్ని తగ్గించగలదా, లేకపోతే తగ్గిన సప్లైని పెంచగలదా? ఇది మనం ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 1. లేదు, నెక్స్ట్ మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎందుకంటే ఇది కమోడిటీ యొక్క టాపిక్ కాబట్టి సో ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యొక్క డైమెన్షన్ని కూడా మనం చూడాలి. అంటే మనం విపరీతంగా ఎక్స్పోర్ట్స్ చేసేసాం అనుకోండి ఆనియన్స్ని, అప్పుడు ఏం జరుగుతుంది, డొమెస్టిక్ అంటే మన మార్కెట్లో అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. సో దట్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, సో ఆనియన్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తే డొమెస్టిక్ అవైలబిలిటీ తగ్గుతుంది. సో దట్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఇంకొక డైమెన్షన్ వచ్చేసరికి ఒకవేళ మనం ఇంతకుముందు ఆనియన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ యొక్క ఇంపోర్ట్స్ కానీ తగ్గిపోతే, ఓకేనా, ఇంతకుముందు చేసుకునే ఇంపోర్ట్స్ కంటే ప్రెజెంట్ కానీ ఇంపోర్ట్స్ కానీ తగ్గిపోతే డొమెస్టిక్ అవైలబిలిటీ మళ్ళీ తగ్గుతుంది, ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఇలా ఆలోచించాలి. సో వీటితో పాటు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అదేంటంటే మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. ఏంటిదమ్మా, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. సో దీన్ని కూడా మీరు గమనించాలి. ఓకేనా, సో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ పెంచిందా తగ్గించిందా, సో పెంచితే ఏం జరుగుతుంది, తగ్గిస్తే ఏం జరుగుతుంది. ఓకేనా, సో ఈ డైమెన్షన్ కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు మనం ఏమేమి చూసాము, వాట్ ఆర్ ద రీజన్స్. సో ప్రైజెస్ పెరగటానికి కారణాలేంటి, అండ్ ఇక్కడ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి, అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ప్రజెంట్ ఎలా ఉంది. ఓకేనా, ఇది ఒకటి చూస్తాం. అండ్ లాస్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్. ఓకేనా, వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్. దేనికి సొల్యూషన్, ఆనియన్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రైజెస్ని తగ్గించడానికి మన ఒక సొల్యూషన్ని తీసుకురావాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సొల్యూషన్ ఎప్పుడైనా సరే మీ యొక్క కంక్లూజన్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకేనా, దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. సార్ దేనికి మధ్య బ్యాలెన్స్ అంటే చెప్తాను చూడండి. మీ యొక్క సొల్యూషన్ అనేది ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కొన్ని ప్రొవైడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఆనియన్ ప్రైజెస్ ఉందమ్మా. సో ఆనియన్ ప్రైజెస్ ఎందుకు పెరిగాయి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల పెరిగాయి అనుకోండి. ఓకేనా, సో క్లైమేట్ చేంజ్ లైక్ ఏంటంటే ఇప్పుడు మాన్సూన్ అనేది అన్ఈవెన్గా వస్తుంది. సో మాన్సూన్ సీజన్లో పడాల్సిన రెయిన్ఫాల్ అనేది సమ్మర్లో పడటం, వింటర్లో పడటం, ఇలా జరిగి మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది డ్యామేజ్ అయిపోయి సప్లై తగ్గిపోయి ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి లాంగ్ టర్మ్ సొల్యూషన్ని ఒకటి మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఎప్పుడో లాంగ్ టర్మ్ సొల్యూషన్ కదా, మరి ప్రెసెంట్ ఆనియన్ ప్రైజెస్ కంట్రోల్ చేయకుండా ఎన్ని ఇయర్స్ అని మనం సర్వైవ్ అవుతాం, కాదు కదా. సో షార్ట్ టర్మ్ సొల్యూషన్ కూడా ఉండాలి కాబట్టి కంక్లూజన్లో కొన్ని షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. ఎలా అంటే ఒకవేళ డిమాండ్ పెరిగింది అనుకోండి, డిమాండ్ పెరగడం ద్వారా ప్రైజెస్ పెరిగితే ఈ డిమాండ్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు. సో జనరల్గా డిమాండ్ మనకి ఎలా పెరుగుతుందంటే మనీ సప్లై పెరిగింది అనుకోండి ప్రజల చేతిలో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా గూడ్స్ని కొనడానికి ఇప్పుడు వెంట పెడుతుంటారు. సో దట్ డిమాండ్ పెరుగుతుంది, సో దట్ ప్రైజెస్ పెరుగుతాయి. సో మనీ సప్లైని కంట్రోల్ చేయటం. సో మనీ సప్లైని కంట్రోల్ చేయాలంటే వీ కెన్ యూస్ ఫిజికల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ మానిటరీ పాలసీ. దిస్ ఈజ్ సొల్యూషన్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ బాగా పెంచేస్తున్నారు అనుకోండి, ఆనియన్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దట్ డొమెస్టిక్ అవైలబిలిటీ తగ్గిపోతుంది, సో దట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. సో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ పెంచితే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి, సో దట్ డొమెస్టిక్ అవైలబిలిటీ పెరుగుతుంది, సో దట్ ఆనియన్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరన్నా సరే ఇల్లీగల్గా హోర్డింగ్ చేస్తే, హోర్డింగ్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో కొంతమంది ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ఎవరైతే కొంటారో ఈ మార్కెట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ ఆనియన్స్ అన్నిటిని ఒకచోటే దాచేసి పెడతారనమాట, బయటికి మార్కెట్లోకి రిలీజ్ చేయరు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, టెంపరీగా షార్టేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ షార్టేజ్.
సో షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రైజెస్ పెరిగిన తర్వాత ఈ హోర్డింగ్లో దాచిన ఆనియన్స్ని నిదానంగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అప్పటికి ఆల్రెడీ ప్రైజెస్ పెరిగి ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ప్రైస్కి వాళ్ళు అమ్ముకొని ఎక్కువగా ప్రాఫిట్స్ని సంపాదించడానికి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో ఇలా మీ యొక్క కంక్లూజన్ అనేది ఉండాలి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాలి, షార్ట్ టర్మ్ సొల్యూషన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. లాంగ్ టర్మ్ వచ్చేసరికి ఓవరాల్గా మనం మన యొక్క ఇండియా రిలేటెడ్ కానీ లేకపోతే గ్లోబల్ వైడ్గా ఉన్న ఈ క్లైమేట్ ఏదైతే ఉందో, ఈ క్లైమేట్ చేంజ్ అనే ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసే విధంగా మనం ఏదైనా సరే పాలసీస్ని తీసుకురావాలి. షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే ఇమీడియట్గా మనం రిలీఫ్ని తీసుకురావాలి. డిమాండ్ పెరిగితే డిమాండ్ని తగ్గించడమో, సప్లై తగ్గితే సప్లైని పెంచడమో, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని పెంచడం కానీ, హోర్డింగ్ ఎవరైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే వాళ్ళని పనిష్ చేయటం, ఫైన్స్ విధించడం, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఎప్పుడైతే మీ యొక్క కంక్లూజన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందో మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా. సో ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ టాపిక్ తీసుకొని నేను మీకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను. ఆనియన్ ప్రైజెస్ పెరిగాయి, సో రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి, సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సో ఈ డైమెన్షన్లో కూడా ఆలోచించాలి, అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ తీసుకోండి, లేకపోతే ఆన్లైన్లో ఆర్టికల్స్ చూడండి, ఒకదాన్ని పికప్ చేసుకొని ఈ యాక్టివిటీస్ చేయండి. ఖచ్చితంగా మీకు 15 డేస్లో రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, సో ఎగ్జామ్ టైంలో అయినా సరే, లేకపోతే టెస్ట్ సిరీస్లో రాసేటప్పుడు ఏదైనా ఒక టాపిక్ మీకు తెలియనప్పుడు అయినా సరే, లేదన్నా ఒక టాపిక్ తెలిసిన దాని మీద అయినా సరే మంచి కంటెంట్ని గ్యాదర్ చేయాలి అంటే, అన్ని పార్ట్స్ని అడ్రస్ చేయాలి అంటే ఈ యాక్టివిటీ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఇది నేను ఫాలో అయ్యే టెక్నిక్, మీ అందరికీ నేను చెప్పాను. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ చూద్దాం. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేసాము అంటే కంటెంట్ని గ్యాదర్ చేసాం. ఓకే. సో మన చేతిలోకి కంటెంట్ అనేది వచ్చింది. సో కంటెంట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం స్ట్రక్చరింగ్ చేయాలి, ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకేనా. సో స్ట్రక్చరింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చరింగ్ అనేది 2 డైమెన్షన్స్లో ఉంటుంది అగైన్. సో స్ట్రక్చరింగ్లో 2 స్టెప్స్ ఉంటాయి. సో ఒక స్టెప్ వచ్చేసరికి కంటెంట్ స్ట్రక్చరింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి స్పేషియల్ స్ట్రక్చరింగ్. సో 2 స్టెప్స్ ఉంటాయి, ఒకటి కంటెంట్ స్ట్రక్చరింగ్, రెండవది స్పేషియల్ స్ట్రక్చరింగ్. సో కంటెంట్ స్ట్రక్చరింగ్లో మనం ఏం చేయాలి అంటే సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, సో దేన్ని మనం ఇంట్రొడక్షన్లో రాయాలి. ఓకేనా. సో ఏ కంటెంట్ని మనం బాడీ పార్ట్లో రాయాలి, సో దేన్ని మనం ఫైనల్ కంక్లూజన్లో రాయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్పేషియల్ స్ట్రక్చరింగ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ప్రెజెంటేషన్. ఓకేనా, ఇట్ టాక్స్ అబౌట్ ప్రెజెంటేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క ఆన్సర్ షీట్ అనుకోండి. సో మీరేం చేయాలి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ని రాయాలి. సో 2 to 3 లైన్స్. సో మీ యొక్క ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాడీ పార్ట్ని ఓపెన్ చేసే విధంగా ఉండాలి. అండ్ మీ యొక్క కంక్లూజన్ ఏదైతే ఉందో ఇది బాడీ పార్ట్ని కంక్లూడ్ చేయాలి, సమ్మరైజ్ చేయాలి. ఓకేనా, రైట్. సో అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు కానీ ఏదన్నా బులెటిన్ పాయింట్స్ పెట్టాలి అంటే సో నీట్గా ఇలా, ఓకేనా, ఇలా. మధ్యలో మీరు కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ గురించి కూడా చెప్తాను. సో ఎన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, సో ఏ పర్పస్కి ఏ డయాగ్రామ్స్ యూజ్ చేయాలి అది కూడా ఈ సెషన్లోనే చెప్తాను. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కంక్లూజన్. సో మీ యొక్క ప్రెజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి. ఓకేనా. ఒకవేళ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బ్యాడ్గా ఉన్నా సరే ప్రెజెంటేషన్ నీట్గా ఉంటే సో అది కొంచెం మనకి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట చూడగానే. ఇంట్రోకి బాడీకి సో ఒక గ్యాప్ అనేది ఉండాలి, బాడీకి కంక్లూజన్కి గ్యాప్ అనేది ఉండాలి, స్పేస్ అనేది ఉండాలి. అండ్ ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్య సమ్ గ్యాప్ కూడా ఉంటే సో నీట్గా అదే ప్రెజెంటేషన్ కానీ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ద పేపర్ వరకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా. సో ఇక్కడ స్ట్రక్చరింగ్లో 2 స్టెప్స్ ఉంటాయి, కంటెంట్, స్పేషియల్. సో కంటెంట్ వచ్చేసరికి సో ఇంట్రొడక్షన్లో ఏ కంటెంట్ రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్ ఏం రాయాలి. స్పేషియల్ వచ్చేసరికి ఇట్ టాక్స్ అబౌట్ ప్రెజెంటేషన్. ఓకేనా, ఇది థర్డ్ స్టెప్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బిగినింగ్లో చాలామంది ఏం చేస్తారంటే నీట్గా రాసుకుంటూ వెళ్తారు. ఓకేనా. సో బిగినింగ్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నీట్గా రాసుకుంటూ ఎక్కువ టైం దానికి అలొకేట్ చేస్తూ ఓకేనా ప్రెజెంటేషన్ బాగుందా లేదా అని చెప్పి ఎక్కువసేపు ఆలోచించి ఇలా వెళ్తూ ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీకేంటంటే టైం అనేది ఇక ఉండదు. సో టైం లేకపోయేసరికి అన్ని క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయలేరు. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి ఎక్కువ టైంని అక్కడే స్పెండ్ చేయమాకండి. ఎందుకంటే యూ హ్యావ్ టైం కన్స్ట్రెయింట్ ఓన్లీ 10 minutes.
చెప్పాలంటే యూపీఎస్సీతో పోలిస్తే యు ఆర్ వెరీ వెరీ లక్కీ. అక్కడ మీకు అరౌండ్ 7.5 minutes మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు 10 minutes ఉంది. అడిషనల్గా ఒక 2 to 3 minutes వరకు టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా టైంని యూటిలైజ్ చేసుకోండి. సో బిగినింగ్ మీరేంటంటే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 10 minutes కంటే ఎక్కువే పడుతుంది, 20 minutes కూడా పడుతుంది. డోంట్ వరీ. సో ప్రాక్టీస్, ఓకేనా. సో ప్రాక్టీస్. సో ఇలాగే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు టైం లిమిట్లో రాసేయచ్చు, వర్డ్ లిమిట్లో కూడా రాసేయచ్చు. డోంట్ వరీ. దిస్ ఈజ్ 4th step. సో అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే విధంగా మీరు రాయాలి. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఎంబలిష్మెంట్స్. ఏంటమ్మా ఎంబలిష్మెంట్స్? సో ఎంబలిష్మెంట్స్ అంటే నథింగ్ బట్ డెకరేటివ్ పార్ట్. ఇట్ ఈజ్ ఎ డెకరేటివ్ పార్ట్. సో ఆన్సర్కి డెకరేషన్ అంటే ఏంటి? సో నథింగ్ బట్ డయాగ్రామ్స్. ఏంటిదమ్మా డయాగ్రామ్స్. సో ఎక్కడన్నా సరే మీకు నీడ్ ఉంది, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తే బాగుంటుంది, మంచి అట్రాక్టివ్గా ఉంటుంది, ఓకేనా. సో ఎడిషనల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉన్నాయంటే ఆపర్చునిటీని అసలు మిస్ చేయమాకండి. సో మనకి డయాగ్రామ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ట్రీ డయాగ్రామ్స్. ఏంటిదమ్మా ట్రీ డయాగ్రామ్స్. సో ట్రీ డయాగ్రామ్స్లో మళ్ళీ మనకి 2 types ఉంటాయి. ఒకటి వర్టికల్, రెండవది హారిజాంటల్. సో డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే ట్రీ డయాగ్రామ్స్ సో ఎలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం, ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం, ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హారిజాంటల్గా వచ్చేసరికి ఇలా ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఒక కంటెంట్, ఇక్కడ ఒక కంటెంట్, ఇక్కడ ఒక కంటెంట్. ఇవి ట్రీ డయాగ్రామ్స్. సో జనరల్గా ఈ ట్రీ డయాగ్రామ్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, సో ఏదైనా ఒక ఈవెంట్ని లేకపోతే ఏదైనా ఒక టాపిక్ని ఫేసెస్ వైజ్గా డివైడ్ చేయాల్సి వస్తే phase 1, phase 2, phase 3 అని చెప్పి సో ఇలా రాయాల్సి వస్తే మీకు ట్రీ డయాగ్రామ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి ఫ్లో చార్ట్. మీ అందరికీ తెలుసు కదా ఫ్లో చార్ట్స్. సో ఫ్లో చార్ట్స్ని మనం దేనికోసం యూజ్ చేయొచ్చు ఆలోచించండి. సో మనం ఈ ఫ్లో చార్ట్స్ని వేటి కోసం యూజ్ చేయొచ్చు అంటే సీక్వెన్స్, ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఫ్లో చార్ట్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్. ఓకేనా వెన్ డయాగ్రామ్స్. సో ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి మీకు ముఖ్యంగా ఎస్ఏలో బాగా ఉపయోగపడతాయి, ఓకేనా. సో ఎస్ఏలో ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్స్ అనేవి మీకు చాలా చోట్ల ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ డయాగ్రామ్ వచ్చేసరికి గ్రాఫ్. ఏంటిదమ్మా గ్రాఫ్. సో గ్రాఫ్ని మనం దేనికోసం యూజ్ చేయొచ్చు అంటే టు రిప్రజెంట్ డేటా. సో డేటా లైక్ జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పి, లేకపోతే ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అని చెప్పి, ఓకేనా. లేకపోతే COVID-19 పాండమిక్ తర్వాత ఏ సెక్టర్స్ ఎలా గ్రో అయ్యాయి, ఎలా పడిపోయాయి, ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఓకేనా. సో ఇలా గ్రాఫ్స్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడైనా సరే నీడ్ ఉన్నప్పుడు, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పై చార్ట్. సో పై చార్ట్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే సో టు రిప్రజెంట్ సమ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజెస్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, బ్యారన్ ల్యాండ్ ఎంత ఉంది, ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో అటువంటి వాటి కోసం మనం పై చార్ట్స్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే బడ్జెట్లో అలొకేషన్ ఏ సెగ్మెంట్కి ఎంతెంత జరిగాయి, లేకపోతే ఇప్పుడు జీడిపి కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టర్ నుంచి ఎంత, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎంత, ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇటువంటి డేటాకి మనం పై చార్ట్ని యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇలా మీకు ఏంటంటే ఏ డయాగ్రామ్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామో కూడా తెలియాలి. సో కరెక్ట్గా సూట్ అయ్యే దానికోసం మనం మంచి డయాగ్రామ్ని పికప్ చేసుకుంటే చాలా మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టెప్ నెంబర్ 5. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి 6th స్టెప్ వచ్చేసరికి ఒకవేళ మీకు క్వశ్చన్ కానీ తెలియకపోతే, ఓకేనా, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, అసలు ఆ క్వశ్చన్ అనేది తెలియకపోతే అసలు వదిలేమాకండి, ఓకేనా. దాన్ని వదిలేమాకండి. సో మీరేం చేస్తారంటే ట్రై చేయండి, ఓకేనా. సో ట్రై టు డూ బ్రెయిన్ స్టార్మింగ్. నేను చెప్పిన టెక్నిక్ని ఫాలో అవ్వండి. సో అన్ని క్వశ్చన్స్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక స్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ స్కిల్ అనమాట. సో స్కిల్స్ అనేవి ఒక రోజులో అయితే రాదు. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి.
ఒకటి టెస్ట్ సిరీస్, ఏదైనా సరే ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో మన ఇన్స్టిట్యూట్లో మనం తొందరగానే టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓన్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఓన్గా ప్రాక్టీస్ చేయాలంటే మీకు కొన్ని క్వశ్చన్స్ కావాలి. సో అలా క్వశ్చన్స్ కావాల్సి వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్, ఓకేనా. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా, సో ఎన్సీఆర్టీ బుక్స్లో ఒక్కొక్క చాప్టర్కి ఎండింగ్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్నైనా మీరు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటినైనా సరే ప్రాక్టీస్ చేయండి. బట్ ఎవాల్యుయేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటే సో వాళ్ళే చేస్తారు, డోంట్ వరీ. ఒకవేళ మీ అంతటా మీరు ఓన్గా రాసుకుంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ఓకేనా. సో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అయినా సరే, లేకపోతే మీ ఫెలో ఆస్పిరెంట్స్కి అయినా సరే ఇచ్చి సో ఇద్దరు మ్యూచువల్గా షేర్ చేసుకొని సో కరెక్షన్ చేసుకోండి. సో ఏదన్నా సరే ఫీడ్బ్యాక్ ఉంటే సో పాజిటివ్గా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆబ్జెక్టివ్ పార్ట్కి అలవాటు పడిపోయి ఉన్నాం. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్కి సో మనం చాలా దూరం అయిపోయాం. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఇప్పటి వరకు మనం రాసిన ప్రతి ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఆబ్జెక్టివ్ దాంట్లో కొంచెం ఎక్స్పర్ట్గానే ఉంటారు. బట్ డిస్క్రిప్టివ్ అనేది ఎవరికి అంతగా అలవాటు లేదు. ఎందుకంటే మెయిన్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా. సో అందుకని చెప్పి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది, ఓకేనా. రైట్. సో ఇదమ్మా నేను మీకు చెప్పాలనుకున్న టిప్స్ కానీ స్ట్రాటజీ కానీ, ఓకేనా. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం తెలుసుకోవాలి, కంటెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా మనం తెచ్చుకోవాలి. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఇప్పటికిప్పుడు అలవాటు అవ్వదు. సో అదొక ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో ఎలా చేయాలనేది నేను ఒక టెక్నిక్ చెప్పాను, సో అది ఫాలో అయిపోండి. నెక్స్ట్ వన్, మన బుర్రలోకి వచ్చిన కంటెంట్ని ఒక స్ట్రక్చర్లో రాసుకోవాలి. సో ఇంట్రోలో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి, అండ్ ప్రెజెంటేషన్ గురించి కూడా మనం చూసుకోవాలి. అండ్ అన్ని క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. టైం కన్స్ట్రెంట్ అనేది ఉంది, వర్డ్ లిమిట్ కూడా ఉంది. నెక్స్ట్ వన్, డయాగ్రామ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్, ఏ పర్పస్ కోసం ఏ డయాగ్రామ్ని యూజ్ చేయాలి ఇది కూడా తెలియాలి, ఓకేనా. ఒకవేళ క్వశ్చన్ తెలియకపోతే కంప్లీట్గా వదిలేమాకండి. సో దానికి ఆల్మోస్ట్ రెలవెంట్ కంటెంట్ని రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మనకున్న ప్రాక్టీస్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటంటే టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే ఓన్గా అయినా సరే ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ఓన్గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తే మీకు క్వశ్చన్స్ కావాలి. సో ఎన్సీఆర్టీస్ చాప్టర్ బ్యాక్లో క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎవాల్యుయేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఓకేనా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్దాం, పదండి. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అమ్మా. సో ఎవరికన్నా సరే గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే సో మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే అరౌండ్ 700+ క్వశ్చన్స్ మనం డీల్ చేయబోతున్నాం. అండ్ మీకు కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఆ డౌట్ ఏంటంటే సార్ మరి సిలబస్ కంప్లీట్ అవుతుందా ఆన్ టైంలో? సో ఒక పాయింట్ చెప్తాను వినండి జాగ్రత్తగా. సో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో, ఓకేనా. సో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మనంత ఎర్లీగా ప్రోగ్రామ్ని లాంచ్ చేయలేదు. ఎలా చెప్తున్నారు సార్ అంటే వీ ఆల్రెడీ కవర్డ్ 70% ఆఫ్ ద సిలబస్, ఓకేనా. ఆల్రెడీ మేము 500+ క్వశ్చన్స్ని ఫినిష్ చేసేసాం, ఆల్రెడీ రెడీగా ఉంది. కావాలనుకుంటే యాప్ని ఇన్స్టాల్ చేయండి, మన సారం సంపత్రావు ఎడ్యుకేషన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో ఆ యాప్లో ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఓపెన్ చేయండి. దాంట్లో కంటెంట్ ఇప్పటివరకు ఏమేమి అప్లోడ్ చేశామనేది మీకు అక్కడ మొత్తం లిస్ట్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో ఆల్రెడీ 500+ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో కేవలం స్టాటిక్ క్వశ్చన్సే మేము పెట్టట్లేదు, సో డైనమిక్ కంటెంట్ కూడా పెడుతున్నాం, ఓకేనా. సో బోత్ స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్. కరెంట్ అఫైర్స్ రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్ కానీ, లేకపోతే మనకి ఆర్బీఐ పరంగా వస్తున్న కొత్త పాలసీస్ కానీ, గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త స్కీమ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా బేస్ చేసుకుని మనం మెయిన్స్ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నాం. ఆల్రెడీ 70% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసేసాం. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మనంత ఎర్లీగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయలేదు, యాజ్ వెల్ యాజ్ మనంత తొందరగా ఎవరు ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయలేరు కూడా. సో రిమైనింగ్ 30% ఆఫ్ సిలబస్ ఏదైతే ఉందో వితిన్ ఫ్యూ డేస్లో కంప్లీట్ చేయబోతున్నాము. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవ్రీడే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ మీకు అప్లోడ్ చేయబడుతున్నాయి. సో వీలైనంత తొందరగా జాయిన్ అయిపోండి ఇక, ఓకేనా. సో కోర్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. సో నెంబర్ వచ్చేసరికి 6305955532. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి సో వీలైనంత తొందరగా మన కోర్సులో జాయిన్ అవ్వండి. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్, ఓకేనా. సో ఈ 700+ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తాం, యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ కూడా ఇస్తాం. సో దట్ మీ దగ్గర ఏంటంటే రెడీమేడ్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ రెడీమేడ్వి కొన్ని ఉంటాయి, అండ్ రెడీమేడ్ కంక్లూషన్స్ కూడా ఉంటాయి. సో కొన్ని టాపిక్స్కి సేమ్ కంక్లూజన్ మీరు రాసేయచ్చు, అలాగే కొన్ని టాపిక్స్కి సేమ్ ఇంట్రొడక్షన్ కూడా మీరు రాసేయచ్చు.
కేవలం బాడీ పార్ట్ ఒక్కటే మీరు చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇటువంటి టిప్స్ కూడా మేము సెషన్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు సో మీకు కంటెంట్ని బట్టి మేము అక్కడక్కడ కొత్త కొత్త టిప్స్ అనేవి మీకు చెప్తుంటాం. సో డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో కూడా మీకు సెషన్స్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు క్వశ్చన్ చూడండి అమ్మా. ఇండియా ఈజ్ నోన్ అక్రాస్ వరల్డ్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. ఓకేనా? ఇండియా ఈజ్ నోన్ అక్రాస్ వరల్డ్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. Discuss the reasons why India happen to be so diverse. So discuss the reasons why India happens to be so diverse and whether India's diversity is serving India well or not. సో ఇక్కడ నేను మీకు ఎందుకు ఈ రైట్ సైడ్లో రాస్తున్నానంటే ఇక్కడ నేనేం చేశానంటే క్వశ్చన్ని అర్థం చేసుకొని సో క్వశ్చన్ మన దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తుంది అని చెప్పి పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. సో ఈ ఎంటైర్ క్వశ్చన్ని నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. ఓకేనా? సో 3 పార్ట్స్ ఏంటంటే సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనం ఏం రాయాలి, ఇండియా యొక్క డైవర్సిటీ గురించి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి, దీని యొక్క స్పెషల్ ఫ్యూచర్ గురించి కొన్ని పాయింట్స్ రాయాలి. ఆ తర్వాత ఇండియాలో ఇంత డైవర్సిటీ ఎందుకు ఉంది, సో వాట్ ఆర్ ద రీజన్స్, అది రాయాలి. ఆ తర్వాత ఈ డైవర్సిటీ అనేది ఇండియాకి ఉపయోగపడుతుందా లేదా, ఇది థర్డ్ పార్ట్. ఓకేనా? సో క్వశ్చన్ చదివాం, క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తెలిసింది. సో మనం క్వశ్చన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసాం. సో ఈ అన్ని పార్ట్స్ మనకు ఆన్సర్లో కవర్ అయ్యేలాగా చూసే రెస్పాన్సిబిలిటీ మనదనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు అప్రోచ్ కూడా ఇస్తాం. ఓకేనా? సో మీకు ఆన్సర్ ఉంటుంది అండ్ ఈ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇంట్రడక్షన్ చూడండి. బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డైవర్సిటీ ఫౌండ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్, లాంగ్వేజ్, ఎథ్నిసిటీ, జాగ్రఫీ. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో క్వశ్చన్లో ఆడేమన్నాడంటే సో ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళైనా సరే మీరు ఇండియా అని చెప్పి పేరు పలకగానే సో వాళ్ళకి గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే డైవర్సిటీ. సో ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. సో డైవర్సిటీ అనేది రిలీజియస్ డైవర్సిటీ, లింగ్విస్టిక్, ఎథ్నిసిటీ, జాగ్రఫీ, ఇలా మల్టిపుల్ డైవర్సిటీ ఫ్యూచర్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో మనం ఏం చేయాలి, రీజన్స్ రాయాలి. ఓకేనా? సో మన ఇండియాలో ఇంత డైవర్సిటీ ఎందుకు ఉంది, సో హిస్టారికల్ రీజన్స్, జాగ్రఫికల్ రీజన్స్ అండ్ దీని ద్వారా మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి ఇంత డైవర్సిటీ వల్ల, అండ్ గవర్నెన్స్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి సో గవర్నెన్స్ ప్రాసెస్ అనేది అంత సింపుల్ కాదు, సో కాంప్లెక్స్గానే ఉంటుంది. నెక్స్ట్ వన్, సోషల్ టెన్షన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. సో రీజనలిజం, కమ్యూనలిజం, సో క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఓకేనా, కాప్ పంచాయత్స్, ఇటువంటి ఇష్యూస్, గొడవలు మన ఇండియాలో కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వన్, సెసెషనిస్ట్ టెండెన్సీస్. ఇది ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ రీజనలిజం. ఓకేనా? సో కొన్ని స్టేట్స్ మేము ఇండియాలో ఉండం బయటికి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఇండియాని యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్పి సో రీసెంట్గా కొన్ని మూమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇలా ఇష్యూస్ అనేవి వస్తాయి బికాస్ ఆఫ్ డైవర్సిటీ. సో డిస్కస్ ద అడ్వాంటేజెస్ దట్ ఇండియా హ్యాస్ డ్యూ టు ఇట్స్ డైవర్సిటీ. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం డిసడ్వాంటేజెస్ చూసాం, ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ గురించి కూడా రాయాలి. సో ఏ మోడర్న్ సెక్యులర్ డెమోక్రాటిక్ స్టేట్ డిస్పైట్ ఇట్స్ డైవర్సిటీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్ పవర్. ఓకేనా? సో సాఫ్ట్ పవర్ అనే పదం మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కనిపిస్తుంది అనమాట. సో ఒకప్పుడు పవర్ని మనం ఎలా చూపించేవాళ్ళం, ఓకేనా, ఎలా చూపించేవాళ్ళం అంటే ఆర్మీ ద్వారా, లేకపోతే వెపన్స్ ద్వారా, లైక్ మిసైల్స్ కానీ, ఓకేనా, లేకపోతే బుల్లెట్స్, గన్స్, ఇటువంటి వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే వార్స్ని తీసుకొస్తాం. ఇది ఒకప్పుడు పవర్. సో దీన్ని ఏమంటారంటే హార్డ్ పవర్ అని చెప్పి పిలుస్తాం. మరి ప్రెసెంట్ హార్డ్ పవర్ ఉందా అంటే లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు వార్స్ అనేవి ఇక చేయకూడదని చెప్పి మనం పీస్ఫుల్ అగ్రిమెంట్స్లో ఉన్నాం. మరి ఇప్పుడు మన యొక్క పవర్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటాము అంటే బై యూజింగ్ సాఫ్ట్ పవర్. ఎలా అంటే మన యొక్క కల్చర్ని యూజ్ చేసి, లేకపోతే మన యొక్క రిలీజియన్స్ని యూజ్ చేసి, మన యొక్క ఫెస్టివల్స్, లేకపోతే మన యొక్క ఫుడ్, లేకపోతే మన యొక్క మ్యూజిక్, లేకపోతే త్రూ స్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ని యూజ్ చేసి మనం మన యొక్క పవర్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీన్నే సాఫ్ట్ పవర్ అంటారు. సో ఇండియా యొక్క డైవర్సిటీ చాలా ఎక్కువ కాబట్టి ఈ డైవర్సిటీని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్ పవర్ లాగా కన్వర్ట్ చేసుకొని మన యొక్క ప్రెజెన్స్ని గ్లోబల్ వైడ్ మార్కెట్లోకి పెంచుకోవచ్చు. ఓకేనా? సో మన యొక్క క్లోతింగ్ స్టైల్, మన యొక్క ఫుడ్, మన యొక్క మ్యూజిక్, మన యొక్క కల్చర్, మన యొక్క ఫెస్టివల్స్, మన యొక్క రిచువల్స్, ఓకేనా, సో వీటన్నిటిని మనం స్ప్రెడ్ చేయవచ్చు అనమాట. దీన్ని సాఫ్ట్ పవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో డైవర్సిటీ ఆఫ్ కల్చర్ ట్రాన్స్లేట్స్ ఇంటూ డైవర్సిటీ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్. సో ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి సో దీన్ని మనం ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చే విధంగా యూజ్ చేసుకోవచ్చు. రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డైవర్సిటీ ఎక్సెట్రా. కంక్లూజన్ చూడండి. గివ్ ఎ ఫెయిర్ అండ్ బ్యాలెన్స్డ్ వ్యూ ఆన్ ద డిబేట్ అండ్ ఇంక్లూడ్ ఏ కోట్ ఆన్ ఇండియాస్ డైవర్సిటీ బై నెహ్రూ, గుహా ఎక్సెట్రా.
ఓకేనా. సో మీకు కంక్లూజన్ కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్ వేలోనే ఉండాలి. సో ఇప్పుడు మనం ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం, పదండి. ఇంట్రొడక్షన్ చూడండి. సో ఇంట్రొడక్షన్ ఎప్పుడైనా సరే మనకి జస్ట్ 2 to 3 లైన్స్లో ఉండాలి. అండ్ మీ యొక్క ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అది బాడీ పార్ట్ని ఓపెన్ చేసే విధంగా ఉండాలి. ఇండియాస్ డైవర్సిటీ ఈజ్ అన్పారలల్డ్, encompassing a wide array of religions, languages, ethnicities, and geographical landscapes. This diversity is ingrained in the fabric of Indian society, reflecting its rich tapestry of cultures and traditions. ఓకేనా. సో ఇండియాని ఒక క్లాత్ లాగా మనం తీసుకుంటే, ఒక ఫ్యాబ్రిక్ లాగా తీసుకుంటే సో మనకి ఫ్యాబ్రిక్ మీద ఏమేమి ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్ రిప్రజెంట్స్ అవర్ డైవర్సిటీ. ఓకేనా. సో వీ హ్యావ్ రిలీజియస్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఎథనిక్ డైవర్సిటీ, జియోగ్రఫికల్ డైవర్సిటీ, ఎక్సెట్రా. సో రేషియల్ డైవర్సిటీ కూడా ఉంది. ఓకేనా. సో ఇట్ ఈస్ లైక్ ఏ టేపిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. ఇక్కడ టేపిస్ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనమాట. ఇందాక చెప్పినట్టే క్లోత్స్. సో ఒక ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి అలాగే ఇండియాని ఒక ఫ్యాబ్రిక్ లాగా తీసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ మీద కనిపించే డిజైన్సే ఈ డైవర్సిటీ అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం కంప్లీట్ చేసేసాం. సో ఇండియా యొక్క డైవర్సిటీ స్పెషల్ ఫ్యూచర్ కాబట్టి దాని గురించి మనం ఇంట్రొడక్షన్లో చూసాం. సెకండ్ పార్ట్ ఏంటి, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ రీజన్స్. సో ఇండియాలో ఇంత డైవర్సిటీ ఉండడానికి రీజన్స్ ఏంటి. ఫస్ట్ వన్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్. ఇండియాస్ హిస్టరీ ఈజ్ మార్క్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూమరస్ స్మాల్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్, ఈచ్ కాంట్రిబ్యూటింగ్ టు ద డైవర్సిటీ ఆఫ్ ద రీజియన్. So invasions by foreigners such as Mughals and British further enriched India's cultural mosaic. ఓకేనా. సో మనకేంటంటే ఒకప్పుడు స్మాల్ కింగ్డమ్స్ ఉండేవి. సో ఇక్కడ ఒక స్మాల్ కింగ్డమ్, ఇక్కడ ఒక కింగ్డమ్. సో ఒక్కొక్క కింగ్డమ్లో మనకేంటంటే సో హెరిటేజ్, కల్చర్ అనేది డిఫరెంట్గా ఉండేది. అక్కడ రిచువల్స్ ఒకలాగా ఉండేవి, ప్రాక్టీసెస్ ఒకలాగా ఉండేవి, రిలీజన్ ఒకలాగా ఉండేది, పొలిటికల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది, లేకపోతే కామర్స్ అండ్ ట్రేడ్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఓకేనా. సో ఇలా స్మాల్ కింగ్డమ్స్, స్మాల్ ఎంపైర్స్ ఉండటం ద్వారా, లేకపోతే ఫారెన్ ఇన్వేజన్స్ జరిగాయి. సో మెడివల్ టైంలో మొఘల్స్, మోడర్న్ టైంలో బ్రిటిషర్స్. సో వీళ్ళందరూ రావడం ద్వారా మనకు డైవర్సిటీ అనేది ఇంకా పెరిగిందనమాట. అంటే ఇక్కడ ఫ్యూజన్ అనేది జరిగింది. ఓకేనా. సో బయట నుంచి వచ్చిన మొఘల్స్ వాళ్ళ తాలూకా కల్చర్, వాళ్ళ తాలూకా ఫుడ్, వాళ్ళ తాలూకా ఫెస్టివల్స్ మన ఇండియాలో మిక్స్ అయ్యాయి. బ్రిటిషర్స్ తాలూకా కల్చర్ కూడా మన ఇండియాలో మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇలా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియాలో డైవర్సిటీ అనేది పెరిగింది. Next one, geographical factors. India's vast geographical expanse, comprising varied terrain and climates, facilitated the development of distinct cultures and traditions in different regions. From the snow-capped Himalayas to the sun-kissed beaches of the coast, each region has its unique identity. ఇప్పుడు మీరు గమనిస్తే హిమాలయాస్లో ఉండే ప్రజలు, ఓకేనా. సో హిమాలయాస్లో ఉండే ప్రజలు, ఇంకొక సైడ్ వచ్చేసరికి కోస్టల్ ఏరియాస్లో ఉన్న పీపుల్. సో వీళ్ళిద్దరిని మనం కంపేర్ చేసినప్పుడు సో హిమాలయస్లో వాళ్ళు తినే ఫుడ్ ఒకలాగా ఉంటుంది, అక్కడ ఫెస్టివల్స్ ఒకలాగా ఉంటాయి, వాళ్ళ యొక్క క్లోతింగ్ కూడా నథింగ్ బట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఒకలాగా ఉంటాయి. సో ఈ కోస్టల్ ఏరియాస్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళు వేసుకునే దుస్తులు, ఓకేనా, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో హిమాలయాస్ ఉన్నాయి, కోస్టల్ రీజన్ ఉంది, డెజర్ట్ రీజన్ ఉంది, వీ హ్యావ్ మౌంటైన్ సిస్టమ్. ఓకేనా. సో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్రన్ ఘాట్స్, హిమాలయాస్, లేకపోతే డెజర్ట్, కోస్టల్ ఏరియా. సో ఇంత జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉంది కాబట్టి మన ఇండియాలో కల్చర్ పరంగా కూడా డైవర్సిటీ చాలా ఎక్కువగా పెరిగిందనమాట. నెక్స్ట్ వన్, సోషల్ ఫ్యాక్టర్స్. ఇండియాస్ క్యాస్ట్ సిస్టమ్ అండ్ సెంచురీస్ ఓల్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ హ్యావ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ డైవర్సిటీ with different caste groups and communities preserving their customs and traditions. సో వర్ణ సిస్టమ్, తర్వాత క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ నుంచి మనకేమొచ్చాయి, క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్. సో వాళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళు ఏం చేయాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి దాన్ని సక్సెస్ఫుల్గా పాస్ చేయాలి. ఓకేనా. సో వాళ్ళ కస్టమ్స్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం, నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేసుకోవడం. అండ్ ఆఫ్ కోర్స్ మన కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు కూడా సో వి బ్రాట్ ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30. ఓకేనా. సో ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పాయింట్కి రెఫరెన్స్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. అంతే కదా, మనకి ఏదైనా ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ, స్క్రిప్ట్ కానీ ఉంటే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక ఫండమెంటల్ రైట్. ఓకేనా. సో ఇలా క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్ వల్ల, లేకపోతే ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల, లేకపోతే ఈ వర్ణ సిస్టమ్ వల్ల
ఈ సోషల్ ఫ్యాక్టర్స్, సోషల్ స్ట్రాటిఫికేషన్, వీటి వల్ల మనకి డైవర్సిటీ అనేది ఇంకా పెరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ డైవర్సిటీ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్, గవర్నెన్స్ ఛాలెంజెస్. మేనేజింగ్ ఏ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా poses significant governance challenges, including the need for inclusive policies that cater to the needs of diverse communities. సో ఇండియాలో ప్రజలందరూ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్, ఒకే టైప్ ఆఫ్ కల్చర్, ఒకే టైప్ ఆఫ్ ఫెస్టివల్స్, ఓకేనా, ఒకే టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ఉంటే సో గవర్నెన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు అలా లేదు, ఓకేనా. మన ఇండియాలో డైవర్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం పాలసీని తీసుకురావాలి. సో ఆ పాలసీ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి. ప్రతి సెగ్మెంట్ ఆఫ్ సెక్షన్ని ఆ పాలసీలో మనం అడ్రస్ చేయాల్సిందే. కేవలం కొంతమంది కోసమే మనం పాలసీని తీసుకొస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? సోషల్ ఎక్స్క్లూజన్ అనేది జరుగుతుంది. సో ఇలా ఎక్స్క్లూడ్ అయిన గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్నరబుల్ సెక్షన్స్ లాగా మారిపోతారు. సో మన ఇండియాలో వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎవరు? ఉమెన్, చిల్డ్రన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, నెక్స్ట్ దివ్యాంగ్స్. సో డిజేబుల్డ్ పీపుల్ని మనం దివ్యాంగ్స్ అని చెప్పి పిలుస్తుంటాం. సో మీరు కూడా మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో డిజేబుల్డ్ అనే పదాన్ని రాయమాకండి, దివ్యాంగ్స్ అనే పదాన్ని రాయండి. నెక్స్ట్ వన్, ఓల్డ్ ఏజ్ పీపుల్, ట్రాన్స్జెండర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీళ్ళందరూ మనం వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము, ఓకేనా. సో వీళ్ళందరూ కంటిన్యూస్గా సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. సో వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక పాలసీని తీసుకురావాలి, వీళ్ళని మనం అప్లిఫ్ట్మెంట్ చేయాలి, ఎంపవర్మెంట్ చేయాలి. సో దీన్ని మనం సోషల్ ఇంక్లూజన్ అని చెప్పి పిలుస్తాం, ఓకేనా. సో గవర్నెన్స్ పరంగా ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే ఇండియాలో డైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మనం పాలసీని తయారు చేయాలి అంటే కష్టమే. నెక్స్ట్ వన్, సోషల్ టెన్షన్స్. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో బికాస్ ఆఫ్ క్యాస్టిజం, లేకపోతే బికాస్ ఆఫ్ రీజనలిజం, లేకపోతే బికాస్ ఆఫ్ కమ్యూనలిజం, అంటే రిలీజన్ని బేస్ చేసుకొని, క్యాస్ట్ని బేస్ చేసుకొని, రీజన్ని బేస్ చేసుకొని గొడవలు. మా ప్రాంతమే డెవలప్ అవ్వాలి, సో ఓవరాల్గా ఇండియాకి బెనిఫిట్ చేసే పాలసీ మాకు వద్దు, కేవలం మా స్టేట్కి, మా జిల్లాకి, మా ఏరియాకి బెనిఫిట్ జరుగుతుందా లేదా, లేకపోతే మా క్యాస్ట్, మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందా లేదా. ఓవరాల్గా ఇండియా యొక్క గ్రోత్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సో మన యొక్క నీడ్స్ కోసం, మన రీజియన్ యొక్క నీడ్స్, మన కమ్యూనిటీ యొక్క నీడ్స్, మన రిలీజియన్ యొక్క నీడ్స్ని మాత్రమే మనం చూసుకుంటున్నాం. సో దీని ద్వారా సో మనకేం జరుగుతుందంటే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, రిలీజియన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, రీజియన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెసెషనిస్ట్ టెండెన్సీస్. అంటే కొంతమంది లైక్ ఇప్పుడు ఖాళిస్తాన్ మూవ్మెంట్ జరుగుతుంది కదా, సో వాళ్ళు ఏమంటారు, మేము ఇండియాని యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోతాము, సో ఇండియాలో మేము ఉండం, మేము సెపరేట్ కంట్రీ లాగా ఫామ్ అవుతాం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా వస్తుంటాయి బేస్డ్ ఆన్ రీజనలిజం. సో దీని ద్వారా మన యొక్క నేషనల్ యూనిటీకి, మన యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి థ్రెట్ అనేది ఉంది. సో ఇప్పుడు వరకు మనం డిసడ్వాంటేజెస్ చూసాం. ఇప్పుడు మనం ఇండియా యొక్క డైవర్సిటీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్ పవర్. చెప్పాను కదా, మనకున్న డైవర్సిటీని మనం సాఫ్ట్ పవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మన యొక్క కల్చర్ని, ఫుడ్ని, ఫెస్టివల్స్ని, మన యొక్క ట్రెడిషన్స్, మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్, వీటన్నిటిని వేరే కంట్రీస్కి కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దట్ దీన్ని సాఫ్ట్ పవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. సో డైవర్సిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రిచ్ హెరిటేజ్. సో ఇండియాస్ డైవర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఎన్కంపాసింగ్ ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, క్యూజిన్, ఆర్కిటెక్చర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ డైవర్సిటీని బేస్ చేసుకుని మనకి ఆర్ట్ ఫామ్స్లో ఎక్కువగా డైవర్సిటీ అనేది వచ్చింది. మ్యూజిక్ డిఫరెంట్ ఫామ్స్ అనేవి వచ్చాయి, డ్యాన్స్ ఫామ్స్ వచ్చాయి, క్యూజిన్ మనకి ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మన ఇండియాలో ఉంటాయి. సో కోస్టల్ ఏరియాస్లో ఒక టైప్ ఆఫ్ ఫుడ్, మౌంటైన్ ఏరియాస్లో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, డెజర్ట్ రీజన్స్లో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఆర్కిటెక్చర్ పరంగా కూడా చాలా డైవర్సిటీ అనేది ఇండియాలో ఉంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియాస్ డైవర్సిటీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. మన కంక్లూజన్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బాడీ పార్ట్ని సమ్మరైజ్ చేస్తూ ఒక వే ఫార్వర్డ్లో మనకి కంక్లూజన్ అనేది రాయాలి. సో ఇండియాస్ డైవర్సిటీ ఈజ్ బోత్ ఏ బ్లెస్సింగ్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజ్. సో చెప్పాను కదా, ఇక్కడే బ్యాలెన్స్గా మనం రాసేసాం. సో ఈ డైవర్సిటీ ఏదైతే ఉందో దీనివల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వైల్ ఇట్ ఎన్రిచెస్ ద నేషన్స్ కల్చరల్ టేపిస్ట్రీ అండ్ ఫ్యూయల్స్ ఇట్ సాఫ్ట్ పవర్, ఇట్ ఆల్సో పోజెస్ గవర్నెన్స్ ఛాలెంజెస్ అండ్ సోషల్ టెన్షన్స్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, సో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, గవర్నెన్స్ పరంగా ఛాలెంజెస్ ఉన్నాయి, అండ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సోషల్ టెన్షన్స్ వస్తాయి. బట్ దీని ద్వారా మనకి ఏంటంటే సాఫ్ట్ పవర్ లాగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంబ్రేసింగ్ డైవర్సిటీ వైల్ ప్రమోటింగ్ ఇంక్లూజివిటీ అండ్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఇండియా అనేది ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ప్రాస్పరస్గా ఉండాలన్నా సరే మనం ఏం చేయాలి, ఇంక్లూజివిటీని ప్రమోట్ చేయాలి, ఈ కాన్ఫ్లిక్ట్స్ మనం రెడ్యూస్ చేయాలి. As Jawaharlal Nehru famously said, India is a mosaic of cultures
ఫ్యూజ్డ్ ఇంటూ వన్ కంప్లీట్ హోల్ మచ్ లైక్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. సో మీరు కంక్లూజన్లో ఇటువంటి కొటేషన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఎవరన్నా సరే సొసైటీ పరంగా కొంతమంది థింకర్స్, సోషలాజికల్ థింకర్స్, లేకపోతే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఇచ్చిన కొటేషన్స్ని కూడా యూజ్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి పడతాయి. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, ఇండియా అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ మొజైక్ ఆఫ్ కల్చర్స్. సో ఇక్కడ మొజైక్ అంటే ఏంటంటే, చిన్నప్పుడు మనం డిఫరెంట్ కలర్స్కి సంబంధించిన క్యూబ్స్ ఉంటాయి కదా, బాక్సెస్. సో వాటన్నిటిని కలిపి ఒక డయాగ్రామ్ లాగా, ఒక పిక్చర్ లాగా తయారు చేస్తూ ఉంటాం. సో ఇండియా అనేది కూడా అంతే. సో డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన మొజైక్ లాంటిది అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. సో దీన్ని కానీ మనం ఒక కంప్లీట్ హోల్ లాగా డిజైన్ చేస్తే ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్ ఎంతైతే అందంగా ఉంటుందో మన ఇండియా కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. దిస్ కోట్ ఎన్క్యాప్సులేట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఇండియాస్ డైవర్సిటీ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఫర్ యూనిటీ ఇన్ ప్లూరాలిటీ. సో ప్లూరాలిటీ అనేది డైవర్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎంత డైవర్సిటీ ఉన్నా సరే మనం యూనిటీగా ఉండాలి. అప్పుడే మనం టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, యూనిటీ ఇన్ డైవర్సిటీని మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు క్వశ్చన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఫ్యూచర్లో మనం అతి త్వరలోనే టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయబోతున్నాం గ్రూప్ 1 మెయిన్స్ స్టూడెంట్స్ కోసం. సో వెయిట్ చేయండి. సో మంచి టెస్ట్ సిరీస్ ఇది. అంటే మేము కరెంట్ అఫైర్స్ని కూడా బేస్ చేసుకొని చాలా సైంటిఫిక్గా ఈ కోర్స్ని డిజైన్ చేయబోతున్నాం. సో కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవాల్యుయేషన్ కూడా మంచి ఎక్స్పర్ట్స్ చేత మీకు చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మీరు మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.